అసలక్కడ ఏం జరిగింది? నలంద యూనివర్సిటీలో మూసి ఉన్న గదుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారో చూస్తే మీకు గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియోలో ఇప్పటి వరకు మరుగున పడిన నలంద విశ్వవిద్యాలయ రహస్యాన్ని మేము మీకు తెలియజేస్తాము. ఈ సంఘటన సౌరభ్ శ్రీవాస్తవ అనే విద్యార్థితో మొదలవుతుంది. పెద్దయ్యాక గొప్ప సైంటిస్ట్ అవ్వాలనుకున్నాడు శ్రీవాస్తవ. కానీ అతను భారతదేశంలో కాలేజీల కోసం వెతకడం ప్రారంభించినప్పుడు ఎవరైనా గొప్ప శాస్త్రవేత్త కావాలనుకుంటే భారతదేశానికి వెళ్ళకూడదు, అమెరికాకు వెళ్ళాలని అందరూ అనుకుంటారు. ఎందుకంటే యుఎస్లో మాత్రమే మీరు ఎక్కువ కాలేజీలు చూడగలుగుతారు. అది మిమ్మల్ని గొప్పగా చేస్తుంది. అక్కడ కోర్సులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. ముందు నాసా శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. కానీ ఇప్పుడైతే సౌరభ్ మాత్రం తన దేశంలోనే ఉండి ఇస్రో సైంటిస్ట్ కావాలనుకున్నాడు. అతను తన సొంత దేశంలోనే ఉంటూ ముందుకు సాగాలని కోరుకున్నాడు. అప్పుడు అతను తన తాతను అడిగాడు, అమెరికాలోని కాలేజీలతో పోటీ పడే కాలేజీ భారతదేశంలో లేదా అని. అప్పుడు అతని తాత క్రీస్తు శకం 450లో భారతదేశంలో ఒక విశ్వవిద్యాలయం ఉందని బదులిచ్చారు. ఇక్కడ భారతదేశం మాత్రమే కాకుండా కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, ఇరాన్, గ్రీస్, మంగోలియా నుండి కూడా ప్రజలు చదువుకోవచ్చు. అక్కడి వాళ్ళంతా ఇక్కడ చదువుకుంటారు అని చెప్పాడు. జ్ఞాన సముపార్జన కోసం దేశంలోని వివిధ మూలల నుండి వారు వచ్చేవారు. మరియు ఆ విశ్వవిద్యాలయం పేరు నలంద విశ్వవిద్యాలయం. సౌరభ్ ఇండియాలో కూడా ఇంత భారీ యూనివర్సిటీ ఉందా అని తెలిసి ఆశ్చర్యపోయాడు. అతను ఇంటర్నెట్ నుండి నలంద విశ్వవిద్యాలయం గురించి సమాచారాన్ని సేకరించినప్పుడు నలంద విశ్వవిద్యాలయం శిథిలావస్థకు చేరుకుందని అతనికి తెలిసింది. ఇది పాట్నా నుండి 90 కిలోమీటర్ల దూరంలో, బీహార్కు దక్షిణంగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయంగా పేర్కొంటారు. నలంద విశ్వవిద్యాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఉంది. ఇందులో 9 అంతస్తులున్నాయి మరియు అవసరమైన అన్ని పుస్తకాలు ఒకే లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. అయితే 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయంలో అకస్మాత్తుగా అలాంటి సంక్షోభం ఎందుకు ఏర్పడింది? ఒక్కసారిగా శిథిలావస్థకు ఎందుకు చేరుకుంది? అంతెందుకు, 9 అంతస్తుల లైబ్రరీని నాశనం చేసింది ఎవరు? ఈ మిస్టరీని ఈరోజు ఈ వీడియోలో బట్టబయలు చేయనున్నారు. సౌరభ్ ఈ యూనివర్సిటీ క్యాంపస్ని సందర్శించినప్పుడు దానికి అతను చాలా ఆనందపడిపోయాడు. అతను శాస్త్రవేత్త కావడానికి ఇది మొదటి అడుగు అని అర్థం చేసుకున్నాడు. నలంద యూనివర్సిటీకి వెళ్ళి రకరకాల ఆధారాలు సేకరించాలనుకున్నాడు. తద్వారా అతను నలంద విశ్వవిద్యాలయ గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా శాశ్వతంగా చిరస్థాయిగా నిలబెట్టగలడు మరియు వాస్తవానికి అందరి నుంచి దాచబడిన ఎన్నో నిజాలను కూడా బయటకు తీసుకురాగలడు. ఆ తర్వాత మరుసటి రోజే ఢిల్లీ నుంచి పాట్నా వెళ్ళిపోయాడు. అక్కడి నుండి 90 కిలోమీటర్ల దూరంలో అతను నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ నేటికి నలంద విశ్వవిద్యాలయం శిథిలావస్థలో ఉన్న ఆనవాళ్లు కనిపించాయి. ఇక్కడి భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. కొంతకాలంగా సౌరభ్ ఇక్కడ బాగా వెతికాడు. కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఎక్కడో ఏదో తాను చేస్తోంది తప్పు అని, తాను చేస్తున్న పరిశోధన కరెక్టు కాదు అని తెలుసుకున్నాడు. ఇక్కడ భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. అయితే కొంచెం లోపలికి వెళ్ళేసరికి అక్కడ మూసి ఉన్న ఒక గది కనిపించింది. సౌరభ్ ఆ మూసి ఉన్న గది గోడలను తాకగానే ఆ గోడలు బాగా వేడిగా ఉన్నట్టు అనిపించింది. ఈ చలికాలంలో చివరి గోడ ఎందుకు వేడిగా ఉందో ఇప్పుడు అతనికి అర్థం కాలేదు. ఎలాగోలా తాళం వేసి ఉన్న ఆ గది తాళం పగలగొట్టి లోపలున్న దృశ్యం చూడాలనుకున్నాడు. నిజానికి అదే 9 అంతస్తుల లైబ్రరీ. ఇది చాలా సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ అని పిలువబడింది. కానీ ఆ మూసి ఉన్న గది లోపల మిలియన్ల పుస్తకాల బూడిద మాత్రమే ఉంది. ఈ లైబ్రరీకి నిప్పు పెట్టింది ఎవరన్న ప్రశ్న తలెత్తింది. అప్పుడు సౌరభ్ కొన్ని పుస్తకాల పేజీలు సాక్ష్యంగా సంఖ్యల వారీగా సేకరిస్తున్నాడు. పేజీలన్నింటినీ ఒక్కొక్కటిగా సేకరించి పుస్తకంలా చదవడం ప్రారంభించాడు. ఆపై అతను కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. 1113లో అల్లావుద్దీన్ ఖిల్జీ నలంద ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను అనారోగ్యానికి గురయ్యాడు. దూర ప్రాంతాల నుండి వైద్యుల్ని పిలిపించారు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు. అతని జబ్బు రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. కాబట్టి అతని సిబ్బంది నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించమని సలహా ఇచ్చారు. కానీ ఖిల్జీ ఇస్లామిక్ ఛాందసవాది కాబట్టి అతను చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు తనకు వైద్యం చేయలేకపోతే ఈ సామాన్య సన్యాసులు ఏం చేయగలరు అని భావించాడు.
అయినప్పటికీ అతని అనారోగ్యం నయం కాకపోవడంతో చివరకు నలంద విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ రాహుల్ శ్రీభద్ర అతన్ని పిలిస్తే అలావుద్దీన్ ఖిల్జీ అతని ముందు ఒక షరతు పెట్టాడు. మీరు నాకు వైద్యం చేయాలి, కానీ మీరు ఇచ్చిన ఏ మందు నేను మిస్ చెయ్యను. ఆ తర్వాత ప్రిన్సిపల్ రాహుల్ శ్రీభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు మళ్ళీ అలావుద్దీన్ ఖిల్జీ వద్దకు వచ్చి ఖురాన్ ఇచ్చి, మీరు ఈ ఖురాన్ను రోజు 2 సార్లు చదవాలని చెప్పారు. ఒక ఖురాన్ పూర్తయ్యే సమయానికి మీరు పూర్తిగా కరెక్ట్ అవుతారు. మరియు అలావుద్దీన్ ఖిల్జీ సరిగ్గా అదే చేశాడు. మరియు ఫలితంగా ఒక వారం రోజుల్లో అతను పూర్తిగా కరెక్ట్ అయ్యాడు. కానీ అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆచార్య రాహుల్ శ్రీభద్ర ఖురాన్ పుస్తకాల పేజీలపై మందు ముద్దను పూయించారు. ఎందుకంటే ఖిల్జీ ఆ పేజీలను తిప్పేటప్పుడు వేలికి అంటిన తడికి పేజీలు తిప్పేటప్పుడు ఆ మందు కూడా పేజీలతో సహా కడుపులోకి వెళ్ళేది. అలా ఆ ఔషధం అతని కడుపు లోపలికి వెళ్ళి ఒక వారంలో అతను మెరుగయ్యాడు. అయితే ఈ నిజం తెలుసుకున్న అలావుద్దీన్ ఖిల్జీకి విపరీతమైన కోపం వచ్చింది. బౌద్ధ సన్యాసులందరూ ఇస్లాం ముందు తల వంచాలని, వారి జ్ఞానాన్ని శాశ్వతంగా నాశనం చేయాలని అతను కోరుకున్నాడు. అందుకే నలంద యూనివర్సిటీ లైబ్రరీని శాశ్వతంగా తగలబెట్టాడు. ఆ లైబ్రరీతో పాటు అక్కడి విద్యార్థులను, ఉపాధ్యాయులను కూడా సజీవ దహనం చేశాడు. ఈ లైబ్రరీలో చాలా పుస్తకాలున్నాయని, 6 నెలల పాటు మంటలు చెలరేగాయని చెప్పారు. దీన్ని బట్టి నలంద విశ్వవిద్యాలయం వైభవాన్ని అంచనా వేయవచ్చు. ఈ నిజం తెలిసిన మొఘల్ ఆక్రమణదారులు ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు. సౌరభ్ ఈ విషయాలను తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాడు. అతను పెద్దయ్యాక గొప్ప శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. సౌరభ్ ఇంటికి కొద్ది దూరంలో ఇస్రో సైంటిస్ట్ ఉండేవాడు. సాక్ష్యాధారాలన్నీ అతడికి అందచేసి ఈ నిజం తెలిసిన తర్వాత అతని మదిలో నలంద విశ్వవిద్యాలయంపై పరిశోధన చేయాలన్న కోరిక పుట్టింది. నలంద విశ్వవిద్యాలయం 12 నుంచి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కానీ శిథిలాల రూపంలో మనకు కనిపించే భాగం 1 నుంచి 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ వ్యవసాయ పనులు చేస్తున్నారు. నేటికి ఆ క్షేత్రాల కింద నలంద విశ్వవిద్యాలయం అవశేషాలు వెలికి తీసే అవకాశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన 2 సభ్యుల అంతరిక్ష శాస్త్రవేత్తల బృందం నలంద విశ్వవిద్యాలయం ప్రధాన గేటును కనుగొనడానికి ప్రయత్నించింది. కానీ దాని ప్రాంతం 1,00,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. అందుకే వారు దాని ప్రధాన తలుపును కనుగొనలేకపోయారు. సమీపంలోని పొలాలను పరిశీలించగా శాస్త్రవేత్తలు అక్కడ కొన్ని బావులను కనుగొన్నారు. మరియు ఆ పొలం యజమాని ఈ బావులు పురాతన కాలం నుండి ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అదే ప్రదేశంలో నలంద విశ్వవిద్యాలయం 13 నుంచి 14 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ బావులు నలంద విశ్వవిద్యాలయానికి చెందినవేనని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. శాస్త్రవేత్తల బృందం 1 కిలోమీటర్ వ్యాసార్థంలో తవ్వడం ప్రారంభించినప్పుడు వారు అక్కడ చాలా శిథిలాలు కనుగొన్నారు. వాటిపై ఇప్పటికీ కాలిన గుర్తులు కనిపిస్తాయి. ఇది నిజంగా నలంద విశ్వవిద్యాలయం అని అర్థమవుతుంది. అలావుద్దీన్ ఖిల్జీ చాలా సంవత్సరాల క్రితమే దానిని కాల్చి బూడిద చేయడం దీనికి ఉదాహరణ. నిజానికి భారతదేశం ఒకప్పుడు ప్రపంచ అగ్రగామి. నేడు భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్తున్నప్పటికీ ఒకప్పుడు విదేశాల నుంచి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతదేశానికి వచ్చేవారు. అయితే అలావుద్దీన్ ఖిల్జీ మన దేశ చరిత్రను నాశనం చేసిన వారిలో ఒకరు. లక్షల మందిని చంపి నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టాడు. అయినప్పటికీ అతని పేరు మీద గ్రామాలు మరియు రైల్వే స్టేషన్లు మనకు కనిపిస్తాయి. ఈరోజు ఆ పుస్తకాలు మన దగ్గర ఉంటే మన విద్యార్థులు మన దేశం వదిలిపోయేవారు కాదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.